సార్ నారా లోకేష్ గారు, ఇది మీ వరకు వస్తే మీ కాల్స్లోనే వీళ్ళ వర్క్ అయిపోతుంది. 65 ఏళ్ళ పెద్ద ఆయన, వాళ్ళ మిస్సెస్ బెడ్ పేషెంట్. ఈవిడెవరు అనుకుంటున్నారు? వీళ్ళ అమ్మగారు, 90 సంవత్సరాలు. ఈవిడికి కళ్ళు కనిపించవు, మాట వినిపించదు. ఈవిడ్ని తీసుకెళ్లాలన్నా ఈయనే, ఈవిడ్ని స్నానం చేయించాలన్నా ఇంకేమన్నా చేయించాలన్నా ఈయన. కానీ ఇప్పుడు కరెంట్ కూడా లేదు. ఈవిడ ఫంక్షన్ మాత్రమే వస్తుంది. ఈవిడ ఫంక్షన్ 4000తోనే వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. నారా లోకేష్ గారు, మీరు కాల్స్లో చిన్న కాల్ చేయండి. ఈ ఊరు ఎమ్మెల్యే గారికి చేస్తారో లేకపోతే కలెక్టర్ గారికి చేస్తారో, నన్ను ఒకళ్ళు పంపించి వీళ్ళకి ఫంక్షన్ వచ్చేలా చేయండి. మా తరపు సాయం మేము చేస్తాం. ఈ పెద్దవాళ్ళ విషయం డైరెక్ట్ నారా లోకేష్ గారి దగ్గరికే వెళ్ళింది. అతనైతే రెస్పాన్స్ ఇచ్చారు. వితిన్ 24 అవర్స్లోనే వీళ్ళకి జరగవలసిన న్యాయం అయితే జరుగుతుంది. నారా లోకేష్ గారే డైరెక్ట్ కొత్తపేట మండలం ఎమ్మెల్యే గారికి, సత్యానందరావు గారికి డైరెక్ట్ కాల్ చేశారు. అక్కడ ఎమ్మెల్యే గారు మొత్తం అధికారులందరినీ ఇక్కడ పంపించి ఇక్కడ అవ్వాల్సిన పనులన్నీ కూడా మొదలు పెట్టారు. ఒక 1 డేలోనే కరెంట్ వచ్చేలా అయితే చేస్తారు. పెన్షన్ కూడా వితిన్ డేస్లో కానీ 1 మంత్లో కానీ పెన్షన్ కూడా వస్తుంది. నాతో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇలా అన్నారు, నారా లోకేష్ గారికి తెలిసేలా చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పు అని. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలా? నేనైతే ఎవ్వరికీ చెప్పను, ఎందుకంటే ఇది మన బాధ్యత. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? అస్సలు ఊరుకోలేం. ఎలాంటి పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిస్తే మనమే సహాయం చేయాలి కదా. ఇప్పుడు చేసింది అదే, మన కర్తవ్యం నిర్వహించాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అందరం కూడా ముందుకు వచ్చి ఇలాంటి పనులు ఎన్నో చేయాలి. ఒకే ఒక్కరికి అయితే నేను థ్యాంక్ యూ చెప్తాను, నారా లోకేష్ గారికి. నేను పెట్టిన పోస్ట్ చూసి వితిన్ 24 అవర్స్లో మొత్తం పనులు అయ్యేలా చేస్తున్నారు. అంగవైకల్య ఫంక్షన్ కూడా వచ్చేలా కూడా చేస్తారు సార్, చూస్తారు. ఓకేనా? మీకైతే ఖచ్చితంగా ఫంక్షన్ వస్తుంది. మీ బాగోగులు చూసుకుంటా అని డైరెక్ట్ నారా లోకేష్ గారు మాట ఇచ్చారు. మీ స్వార్థ బుద్ధి కోసం ఏం చేసుకోవట్లా. ఎంత వయసు వచ్చినా సరే మీ భార్యని, మీ అమ్మగారిని ఇలా చూసుకోవడం గొప్ప. మొత్తం యువతకు ఒక ఇన్స్పిరేషన్ మీరు. భగవంతుడు పూర్తి ఆయుర్దాయాలు ఇచ్చి సుఖ సంతోషాలతో ఉండేలాగా వాళ్ళు మాకు ఏమొద్దు కానీ నారా లోకేష్ గారిని దీవించండి చాలు. మనోడు కానీ దైవించండి, దండం పెట్టుకోడు కానీ. దీర్ఘాయుష్మాన్ బాబు భగవంతుడు మీకు పూర్తి ఆయుర్దాయాలను ఇచ్చి సుఖ సంతోషాలతోటి మీ 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 అధికారం కొనసాగుతూ మీరు అందరి ప్రజల యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ జీవించాలని నా భగవంతుడు ప్రార్థించుకుంటున్నాం. మేము ముగ్గురును